హాయ్ గైస్, కృష్ణమ్మ అనే మూవీ అయితే రిలీజ్ అయింది అనమాట. మూవీ అయితే బాగుంది గైస్, మంచి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. నాకైతే ఒక మంచి ఎమోషనల్ స్టోరీ ఫీల్ అయితే వచ్చింది అనమాట. ఇక మూవీ అయితే అంత హై అని చెప్పలేము, అంత లో అని కూడా చెప్పలేము. మంచి ఒక యావరేజ్ ఫిలిం అని చెప్పొచ్చు అనమాట. కనెక్ట్ అవుతుంది మూవీ, పర్లేదు, లాగ్ అయితే లేదనమాట మూవీ. అదొక ప్లస్ పాయింట్ అనమాట మూవీకి. చూస్తే మంచి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మూవీ ప్లాట్ ఏంటంటే, ముగ్గురు అనాథ ఫ్రెండ్స్ అయితే ఉంటారు అనమాట. వాళ్ళు ఏంటంటే ఆ కృష్ణా నది ఒడ్డునే పెరుగుతూ ఉంటారు. వాళ్ళ లైఫ్ మొత్తం అక్కడే స్టార్ట్ అయినట్టు ఉంటుంది. అది మూవీ. ఇక మూవీ వాళ్ళు ఏంటంటే ఒక ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. ఆ ప్రాబ్లం వాళ్ళ లైఫ్ మొత్తాన్ని మార్చేస్తుంది అనమాట. అసలు స్టోరీ మొత్తం అయితే అదే అనమాట. మూవీ ప్లాట్ అయితే ఇక మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు, అంత లో అని చెప్పలేం, అంత హై అని చెప్పలేం, యావరేజ్ గా ఉంది. చూడబోద్ది మూవీ. ఎమోషనల్ కంటెంట్ కూడా బాగా సెట్ అయింది అనమాట మూవీకి. అంత లాగ్ అయితే లేదనమాట మూవీలో. ఇక ఫస్ట్ హాఫ్ అయితే అసలు స్టోరీ ఏంటి అనేది మనం థింక్ చేయాల్సి వస్తుంది. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మూవీకి హైప్ అనమాట. అసలు మామూలుగా ఉండదు. సెకండ్ హాఫ్ కొద్దిగా క్లైమాక్స్ ఇలా అంటే ఒక స్లో పాయిజన్ టైప్ లో ఉంటది అనమాట. అది మంచిగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మూవీకి అనేది హైప్ అనమాట. సత్యదేవ్ గారు యాక్టింగ్ మూవీకి ప్లస్ పాయింట్. మూవీ విషయానికి వచ్చేస్తే బ్యాక్గ్రౌండ్స్ అయితే ఏం లేవు, పర్లేదు, అంతా మంచిగా ఉందన్నమాట. మూవీలో బాగుంది. దీనికి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 3 అయితే ఇస్తున్నాను గైస్ రేటింగ్.